హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ద విలేజ్ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక విలేజ్ ని చూపిస్తారు. ఇది అమెరికాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది. ఈ విలేజ్ కి 4 దిక్కులా కూడా అడవే ఉంటుంది. ఆ అడవిలో సగం మనిషి అంటే సగం మృగంలాగా ఉండే వింత జంతువులు జీవిస్తూ ఉంటాయి. దాంతోనే ఊరి ప్రజలు అడవిలోకి వెళ్ళడానికి చాలా భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా అనుకోకుండా అడవిలోకి వెళ్తే ఆ వింత జంతువులు వాళ్ళని చాలా దారుణంగా చంపేస్తాయి. సో ఇప్పుడు ఆ విలేజ్ లో ఉన్న ప్రజలు ఆ వింత జంతువుల కారణంగా తమ విలేజ్ ని వదిలిపెట్టి బయటికి లేకపోతారు. ఇదిలా ఉండగా వండే ఆ విలేజ్ లో ఉన్న ఒక వ్యక్తి కొడుకు చనిపోతాడు. ఆ విలేజ్ లో ఆ వ్యక్తి కొడుకు జబ్బును నయం చేసే మెడిసిన్ లేకపోవడంతో అతను చనిపోతాడు. అప్పుడే ఆ వ్యక్తి తన కొడుకు సమాధి పెట్టి దగ్గరికి వెళ్లి, మనం కనుక అడవి నుండి బయటికి వెళ్ళగలిగి ఉంటే మేము నిన్ను కాపాడుకునే వాళ్ళం, కానీ అడవిలో ఉన్న వింత జంతువుల కారణంగా మేము నిన్ను కాపాడలేకపోయాం. ఇంకా ఎంతకాలమని ఈ ఊరి ప్రజలు భయపడుతూ ఇక్కడే గుండెలను అరచేతుల్లో పెట్టుకుని బ్రతకాలని చెప్పి ఏడుస్తాడు. నెక్స్ట్ ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి అడవిలో నుండి ఆ వింత జంతువుల అరుపులు అనేవి వినిపిస్తాయి. వాటి అరుపులు విని విలేజ్ వాళ్ళు కొంచెం భయపడతారు. కానీ నోవా అనే వ్యక్తి మాత్రం నవ్వుతాడు. ఇతనికి మతిస్థిమితం సరిగ్గా ఉండదు. నోవా గట్టిగా నవ్వుతూ అవి వస్తున్నాయి, అవి మన దగ్గరికే వస్తున్నాయని అంటూ ఉంటాడు. ఇలా ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డైలీ అడవిలో ఉన్న వింత జంతువులకి భయపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు తమ విలేజ్ చుట్టూ ఒక కంచెని అండ్ ఒక వాచ్ టవర్ ని నిర్మించి నైట్ అయిన తర్వాత వింత జంతువులు తమ ఊర్లోకి ఎక్కడ వస్తాయని చెప్పి వాటి కోసం కాపలా కాస్తూ ఉంటారు. అలాగే డైలీ వీళ్ళు అడవిలో ఉన్న వింత జంతువుల కోసం తమ దగ్గర ఉన్న జంతువుల మాంసాన్ని సమర్పిస్తూ, మనం అడవిలోకి వెళ్ళనంత కాలం అడవిలో ఉన్న జంతువులు మన పైన దాడి చెయ్యవు, కాబట్టి మనం ఈ ఊర్లోనే జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుని మన జీవితాలను హ్యాపీగా గడిపేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే ఈ విలేజ్ లో ఉన్న ఆడవాళ్ళు విలేజ్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలకి ఒక రెడ్ కలర్ ప్లాంట్ అనేది కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే అమ్మాయిలు ఆ మొక్కని పీకేసి దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టేస్తారు. నెక్స్ట్ సీన్ లో ఎడ్వర్డ్ అనే వ్యక్తి ఊర్లో ఉన్న స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కొంతమంది పిల్లలు ఒక చోట గుంపుగా నిలబడి దేన్నో గని చూస్తూ ఉంటారు. అది చూసి ఎడ్వర్డ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడే అతనికి చనిపోయిన ఒక జంతువు కనిపిస్తుంది. ఆ జంతువు శరీరం పైన చర్మం అనేది ఉండదు. ఇది చూసి ఆ ఊర్లో ఉన్న పిల్లలు చాలా భయపడిపోయి అడవిలో ఉన్న వింత జంతువు మన ఊర్లోకి వచ్చేసిందేమోనని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇదే విధంగా భయపడతారు. అప్పుడే ఎడ్వర్డ్, మీరు ఎవరు కూడా అసలు భయపడకండి, మనం అడవిలోకి వెళ్ళలేదు కాబట్టి ఆ వింత జంతువు కూడా మన విలేజ్ లోకి వచ్చే ఛాన్సే లేదు. మేబీ ఏదో తోడేలో ఆ జంతువుని చంపి మన ఊర్లో పడేసి ఉంటుందని అందరికి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ ని పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళ దగ్గరికి లూసియస్ అనే వ్యక్తి వచ్చి, మన విలేజ్ లో సరైన మందులు లేకపోవడం వల్లే మన విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. మీరు కనుక నాకు పర్మిషన్ ఇస్తే నేను అడవి మార్గం ద్వారా దగ్గరలో ఉన్న ఏదైనా టౌన్ కి వెళ్లి అక్కడ ఉన్న మెడిసిన్ ని తీసుకుని వస్తాను. నాకు తెలిసి అడవిలో ఉన్న వింత జంతువు నన్ను ఏమీ చెయ్యదని నేను భావిస్తున్నానని అంటాడు. కానీ ఆ ఊరి పెద్దలు మాత్రం దానికి ఒప్పుకోరు. ఆ రోజు నైట్ లూసియస్ ఫ్రెండ్ టవర్ దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అలాగే అతను లూసియస్ ని తోడుగా ఉండమని అడగడంతో లూసియస్ కూడా టవర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే లూసియస్ తన ఫ్రెండ్ తోటి, నీకు వేరే టౌన్ ని గానీ ఈ విలేజ్ ని గానీ చూడాలని లేదా అని అడుగుతాడు. అది విని లూసియస్ ఫ్రెండ్, టౌన్ లో అడవి మృగాల కంటే చాలా దారుణమైన మనుషులు ఉంటారని మా అమ్మ నాకు చెప్పింది, సో అందుకే నాకు వేరే టౌన్ కి గానీ విలేజ్ కి గానీ వెళ్ళాలని లేదంటూ లూసియస్ కి చెప్తాడు. ఆ నెక్స్ట్ డే ఊళ్ళో ఉన్న డాగ్స్ చనిపోతాయి. అలాగే వాటి చర్మం మొత్తం కూడా పీకేసి ఉంటుంది. దాంతో ఊరి పెద్దలు ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసి, మీరు ఎవరో కూడా అసలు భయపడకండి, ఆ డాగ్స్ ని చంపింది అడవిలో ఉన్న వింత జంతువు అయి ఉండదు, ఎందుకంటే ఆ వింత జంతువు చాలా పెద్దగా ఉంటుంది. అది ఊళ్ళోకి వస్తే దాని జాడ మనకి తెలుస్తుంది. మాకు తెలిసి ఏదో పిచ్చి పట్టిన తోడేలు చిన్న చిన్న జంతువులన్నింటిని చంపేసి వాటి చర్మాన్ని పీకి పడేస్తున్నట్టు ఉంది. మేము మళ్ళీ ఒకసారి ఊరి సరౌండింగ్స్ లో ఉన్న కంచెని చెక్ చేస్తామని అంటారు. నెక్స్ట్ ఎడ్వర్డ్ పెద్ద కూతురైన కిట్టి ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్లి, నాన్న నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, నా లవ్ కి నీ బ్లెస్సింగ్స్ కావాలని తన డాడీని అడుగుతుంది. అది విని ఎడ్వర్డ్, నువ్వు లవ్ చేస్తున్నావు బాగానే ఉంది మరి, కానీ ఆ అబ్బాయి నేను లవ్ చేస్తున్నాడా లేదా అని కిట్టిని అడుగుతాడు. అప్పుడే కిట్టి, నాకు ఆ విషయం గురించి తెలియదు, నేను ఇప్పుడే వెళ్ళి అతనికి నా లవ్ గురించి చెప్తానని చెప్పి డైరెక్ట్ గా లూసియస్ దగ్గరికి వెళ్ళి, లూసియస్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని లూసియస్ ని అడుగుతుంది. బట్ లూసియస్ మాత్రం నువ్వు అంటే నాకు ఇష్టం లేదని కిట్టితోటి అంటాడు. దాంతో కిట్టి చాలా బాధపడి తన ఇంటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అదే రోజు నైట్ లూసియస్ మూవీ స్టార్టింగ్ లో కొడుకును కోల్పోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తి తన కొడుకు గురించి లూసియస్ చెప్పి బాధపడతాడు. అదే టైంలో లూసియస్ ఆ వ్యక్తి ఇంట్లో ఒక బ్లాక్ కలర్ బాక్స్ ని గమనిస్తాడు. ఆ బాక్స్ ని చూడగానే లూసియస్ కి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ నెక్స్ట్ డే ఈవీ అండ్ నోవాలో ఆడుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా వీళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఈవీకి కళ్ళు సరిగ్గా కనిపించవు. అదే టైంలో లూసియస్ ఒక ప్లేస్ లో కూర్చుని దేని గురించో గానీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈవీ అండ్ నోవాలో ఆడుకుంటూ లూసియస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఈవీ లూసియస్ తోటి, మన ఇద్దరం చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం, ఆ విషయం నీకు గుర్తుందని లూసియస్ ని అడుగుతుంది. అలాగే నువ్వు మా అక్క కిట్టిని రిజెక్ట్ చేశాక ఆమె చాలా బాధపడి ఏడ్చేసింది. కానీ ఆ నెక్స్ట్ డే ఆమె ఇంకొక ప్రేమలో పడి
అతనితో పెళ్లికి రెడీ అయిపోయింది. కిట్టీకి పెళ్లి అయిపోతే నెక్స్ట్ నా పెళ్లే కాబట్టి నన్ను ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ ఆ విషయం గురించి నాకు ధైర్యంగా చెప్పొచ్చని లూసియస్ తోటి అంటూ ఉంటుంది. అప్పుడే నోవా వీళ్ళ దగ్గరికి వచ్చి తనతో పాటు తీసుకొచ్చిన చిన్న చిన్న రెడ్ కలర్ కాయలను ఈవికి ఇవ్వబోతాడు. అప్పుడే లూసియస్ ఆ కాయలను చూసి ఇవి రెడ్ కలర్ కాయలు కదా, ఇవంటే అడవిలో ఉన్న వింత జంతువులకి చాలా ఇష్టం, సో అందువల్లే మన ఊళ్ళో వాళ్ళు వాటిని మన ఊళ్ళో ఎక్కడ ఉండనివ్వలేదు, మరి ఇవి నీకు ఎక్కడ దొరికాయని నోవాని అడుగుతాడు. అప్పుడే నోవా పక్కనే ఉన్న అడుగు వైపు తన చేతిని చూపించి అవి నాకు అక్కడే దొరికాయని అంటాడు. ఆ నెక్స్ట్ డే ఊరి పెద్దల మీటింగ్ దగ్గరికి లూసియస్ వెళ్లి నిన్న నోవా రెడ్ కలర్ కాయలని తెచ్చాడు, నేను వాటిని చూసి అవి ఎక్కడ దొరికాయని అడిగాను. అప్పుడే నోవా అడుగు వైపు చూపించి ఆ కాయల్ని అక్కడ నుండి తీసుకొచ్చానని చెప్పాడు. అంటే నోవా అడవిలోకి వెళ్లి ఆ జంతువుల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ కాయల్ని తీసుకొచ్చాడు అనమాట. ఆ జంతువులు కూడా నోవా తమను ఇబ్బంది పెట్టకపోవడంతో అతన్ని ఏమీ చెయ్యలేదు. సో నేను కూడా అలాగే ఆ వింత జంతువుల్ని ఇబ్బంది పెట్టకుండా అడవిలో నుండి బయటికి వెళ్లి మెడిసిన్ ని మన విలేజ్ కి తీసుకొస్తానని ఊరి పెద్దలతోటి అంటాడు. కానీ ఊరి పెద్దలు మాత్రం ఈసారి కూడా లూసియస్ బయటకు వెళ్ళడానికి ఒప్పుకోరు. నెక్స్ట్ ఈ పెద్దలు లూసియస్ కి ఎన్నిసార్లు చెప్పినా అతను అడవిలో నుండి బయటకు వెళ్తానని పట్టుబడుతున్నాడు. కాబట్టి మనం ఈ విషయంలో లూసియస్ ఆలోచన తీరుని ఎలాగైనా సరే మార్చాలని చెప్పి అనుకుంటారు. నైట్ అయిన తర్వాత లూసియస్ మాము తన కొడుకు దగ్గరికి వెళ్లి, లూసియస్ నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న మార్కెట్ లోకి వెళ్ళాడు, కానీ అక్కడే కొంతమంది దొంగలు మీ నాన్నని చంపేసి నది పక్కన పడేశారు. అప్పుడే నాకు అర్థమయ్యింది బయట ఉన్న ప్రపంచం ఎంత భయంకరమైనదో. నువ్వు ఊరి వాళ్ళ కోసం వెళ్తా అంటున్నావు, అదంతా బాగానే ఉంది, కానీ నాకు నువ్వు అక్కడవే కొడుకు కాబట్టి నేను నిన్ను కూడా కోల్పోవాలని అనుకోవడం లేదని తన కొడుకుకి చెప్పి నువ్వు ఇంకెప్పుడు కూడా అడవుల నుండి బయటికి వెళ్ళాలని ఆలోచన పెట్టుకోవద్దని అంటుంది. నెక్స్ట్ లూసియస్ తన ఇంట్లో ఉన్న ఒక బ్లాక్ కలర్ బాక్స్ ని చూసి, అమ్మ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి బ్లాక్ కలర్ బాక్స్ ఉంది, అసలు ఇదేంటి, ఇందులో ఏముంది, నేను ఇప్పుడే ఇందులో ఏముందో చూడాలని అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఒకసారి దీన్ని ఓపెన్ చెయ్యని తన మామ్ని అడుగుతాడు. బట్ లూసియస్ మామ్ మాత్రం దానికి ఒప్పుకోదు. లూసియస్ మాత్రం ఇంకా అడవిలోకి వెళ్లి అక్కడ ఏముందో తెలుసుకోవాలని చెప్పి అనుకుంటూనే ఉంటాడు. ఆ నెక్స్ట్ డే లూసియస్ అండ్ ఇంకొంతమంది ఊరి చివర ఉన్న కంచి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న లైట్స్ లో ఆయిల్ పోస్తూ ఉంటారు. అప్పుడే లూసియస్ అడవిలోకి చూసి కంచి దాటి అడవిలోకి వెళ్లి అక్కడ ఉన్న రెడ్ కలర్ కాయల్ని కోసుకుని మళ్ళీ ఊళ్ళోకి ఎంటర్ అవుతాడు. అప్పుడే అడవిలో ఉన్న వింత జంతువు కూడా లూసియస్ ని చూస్తూ ఉంటుంది. అదే రోజు నైట్ లూసియస్ అండ్ ఈవిలు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఈవి, నువ్వు అడవి ద్వారా బయటకు వెళ్లి మెడిసిన్ తీసుకురావాలని అనుకుంటున్నావు కదా, అది చాలా ప్రమాదకరం, నువ్వు అడవిలోకి వెళ్తే నీ ప్రాణాలను కోల్పోయే ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు అడవిలోకి వెళ్ళొద్దని లూసియస్ కి చెప్తుంది. అది విని లూసియస్, మనం ఇంకెంతకాలం అని మెడిసిన్ లేకుండా ఇక్కడ జీవించాలి, ఒకవేళ ఈ మెడిసిన్ ఉంటే నీ కళ్ళు బాగయ్యాయి, అలాగే నీ ఫ్రెండ్ నోవా మెంటల్ కండిషన్ కూడా మెరుగుపడేదే, దాంతో పాటు ఈ విలేజ్ లో చనిపోయిన చాలా మంది మనుషులు బ్రతికి ఉండే వాళ్ళని అంటాడు. నెక్స్ట్ ఈవి, సరే మనం ఈ విషయం గురించి మాట్లాడడం మానేసి మన పర్సనల్ విషయాల గురించి డిస్కస్ చేద్దాం, మా అక్క కిట్టీకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, సో ఇప్పుడు నేను కూడా పెళ్లి చేసుకునే టైం వచ్చింది, ఎవరైనా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే నన్ను పెళ్లి చేసుకోవచ్చని అంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అదే టైంలో టవర్ దగ్గర కాపలాకి వస్తున్న వ్యక్తికి టవర్ కింద ఏదో సౌండ్ వినిపించి టవర్ డోర్ ని ఓపెన్ చేసి కిందకి చూస్తాడు. అప్పుడే అతనికి ఆ వింత జంతువు అడవిలో నుండి ఊర్లోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఆ వ్యక్తికి ప్యాంటు తడిచిపోతుంది. నెక్స్ట్ ఆ వ్యక్తి ఈ వింత జంతువు గురించి ఊరు వాళ్ళని హెచ్చరించడానికి టవర్ బెల్ ని మోగిస్తాడు. ఆ బెల్ సౌండ్ ని విని విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి తమ తమ ఇళ్లలోకి పరుగులు పెడతారు. బట్ లూసియస్ మాత్రం ఒక గోడ పక్కన దాక్కుని ఆ వింత జంతువుని చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఈవి ఫ్యామిలీ వాళ్ళు తమ ఇంట్లోకి వెళ్లి అండర్ గ్రౌండ్ లో దాక్కుంటూ ఉంటారు. అప్పుడే ఈవి తమ ఇంటి డోర్ దగ్గర నిలబడి, లూసియస్ ఇక్కడ నుండి ఇప్పుడే బయటికి వెళ్ళాడు, ప్రస్తుతం లూసియస్ ప్రమాదంలో ఉన్నాడు, అతను ఖచ్చితంగా ఆ ప్రమాదం నుంచి బయటపడి ఇక్కడికి వస్తాడని చెప్పి తన చేతిని బయటపెట్టి లూసియస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ వింత జంతువు ఈవిని చూసి ఆమె దగ్గరికి వస్తూ ఉంటుంది. అదే టైంలో లూసియస్ అక్కడికి వచ్చి ఈవి చేతిని పట్టుకుని ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి ఇంటి డోర్ ని మూసేసి తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి అందరితో కలిసి దాక్కుంటాడు. దీని తర్వాత ఆ వింత జంతువు ఆ ప్లేస్ ని చెక్ చేసుకుని అక్కడ ఎవరు లేకపోవడంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇళ్ల డోర్స్ పైన రెడ్ కలర్ లో గీతలు గీసి ఉంటాయి. వాటిని చూసి ఊరి ప్రజలందరూ కూడా బాగా భయపడిపోయి ఒక మీటింగ్ ని పెట్టుకుంటారు. అప్పుడే ఊరి పెద్దలు, ఎప్పుడు మన గురించి పెద్దగా పట్టించుకునే ఆ వింత జంతువు నిన్న నైట్ మన ఊర్లోకి వచ్చి మన ఇళ్ల పైన గీతలు గీసి మరీ వార్నింగ్ ఇచ్చింది, మీలో ఎవరైనా అడవిలోకి వెళ్లి దానికి కోపం తెప్పించారని అడుగుతారు. అప్పుడే లూసియస్, నేను నిన్న అడవిలోకి వెళ్ళాను, అందువల్ల ఆ జంతువుకి కోపం వచ్చి మన ఊర్లోకి వచ్చినట్టు ఉంది, నేను ఇంకెప్పుడు కూడా అడవిలోకి వెళ్ళను, దయచేసి మీరు నన్ను క్షమించండి అని ఊరి ప్రజల్ని అడుగుతాడు. అది విని ఊరి పెద్దలు, సరే మేము నిన్ను క్షమించేస్తాం, ఇంకెప్పుడు కూడా నువ్వు అడవిలోకి వెళ్ళడానికి ట్రై చేయొద్దని అంటారు.
ఉంటారు. ఆ నెక్స్ట్ డే కిట్టి మ్యారేజ్ జరుగుతుంది. దాంతోనే ఆ ఊరు వాళ్ళందరూ కూడా అడవిలో ఉన్న జంతువుకి కొంత ఆహారాన్ని వేస్తారు. నెక్స్ట్ కిట్టి పెళ్లి వేడుక జరుగుతూ ఉన్నప్పుడు ఇవి మామ ఇవి దగ్గరికి వచ్చి, నాకు కూడా ఒక అక్క ఉండేది, ఇప్పుడు నిన్ను కిట్టిని చూస్తుంటే నాకు మా అక్కే గుర్తుకు వస్తుంది, కానీ మా అక్కని కొంతమంది రేప్ చేసి చంపేశారని అంటుంది. ఆ రోజు నైట్ ఊరి ప్రజలు పెళ్లి వేడుకలను ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తాయి. దాంతో వెంటనే ఊరు వాళ్ళందరూ కూడా అరుపులు వస్తున్న వైపుకి వెళ్తారు. అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చాలా జంతువుల శవాలు కనిపిస్తాయి. వాటిపైన ఎటువంటి చర్మం కూడా ఉండదు. అలాగే అన్ని జంతువులు కూడా ఊరు మొత్తం ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటాయి. వాటిని చూసి ఊరి ప్రజలందరూ బాగా భయపడిపోయి తమ తమ ఇళ్లలోకి వెళ్లి దాక్కుంటారు. బట్ లూసియస్ మాత్రం ఈ ఇంటి దగ్గరికి వెళ్లి ఆమె ఇంటి బయట కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడే ఇవి లూసియస్ దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకని అక్కడే ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్నావని లూసియస్ ని అడుగుతుంది. అది విని లూసియస్, నీకు ఏమి జరగకూడదని చెప్పి నేను నీకు కాపలా కాస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఈవి తోటి చెప్తాడు. అప్పుడే లూసియస్ అండ్ ఈవీలు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే లూసియస్ అండ్ ఈవీలు ప్రేమ గురించి ఊరు మొత్తం కూడా తెలిసిపోతుంది. దాంతో నా ఊరు పెద్దలు వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ విషయం గురించి నోవాకి తెలిసి అతను లూసియస్ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ అతను ఈవి తనకి ఎక్కడ దూరం అయిపోతుందని భయపడి ఒక కత్తితోటి లూసియస్ ని పొడి చేసి, తర్వాత రక్తంతో తడిచిన చేతులతోటి తన ఇంటికి వెళ్లి ఒక కుర్చీలో కూర్చుని తన చేతికి ఉన్న లూసియస్ రక్తాన్ని చూస్తూ ఇవేక తనకు దూరం కాదు అని చెప్పి నవ్వుకుంటాడు. నోవా చేతికి రక్తం అంటుకుని ఉండడం చూసి ఊరు ప్రజలందరూ కూడా ఊళ్ళో ఎవరికో ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుని తమ తమ ఇళ్లకి వెళ్లి చెక్ చేసుకుంటారు. అప్పుడే ఇవికి కూడా దీని గురించి తెలిసి లూసియస్ ని వెతుక్కుంటూ అతని ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఆమెకు లూసియస్ నేలపైన రక్తం మడుగులో పడి ఉన్నాడని తెలిసి అతని దగ్గరికి వెళ్లి అతను పట్టుకుని గట్టిగా హెడ్ చేస్తుంది. నెక్స్ట్ ఊళ్ళో ఉన్న డాక్టర్ లూసియస్ కండిషన్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఊరి ప్రజలు లూసియస్ బ్రతకడం చాలా కష్టం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దీని తర్వాత ఈవికి నోవానే లూసియస్ ని పొడి చేశాడని తెలిసి అతని దగ్గరికి వెళ్లి అతని 2 దవడలను వాయించేస్తుంది. నెక్స్ట్ ఇవి తన డాడీ అడ్వర్ట్ తోటి, నాన్న లూసియస్ బ్రతకపోతే నేను కూడా బ్రతకలేను, కాబట్టి లూసియస్ ని బ్రతికించుకోవడానికి నేను అడవి మార్గం ద్వారా దగ్గరలో ఉన్న టౌన్ కి వెళ్లి మెడిసిన్ ని తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ చనిపోవడం కంటే అడవిలో ఉన్న వింత జంతువుల చేతిలో చనిపోవడం చాలా బెటర్. ఒకవేళ నేను దాని నుండి తప్పించుకోగలిగితే నేను లూసియస్ ని బ్రతికించుకోగలననే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్వర్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి లూసియస్ కండిషన్ గురించి అడుగుతాడు. అప్పుడే డాక్టర్ గారు, నేను చేయాల్సిందంతా కూడా చేశాను, లూసియస్ కి ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ అవసరం ఉంది, కానీ మన దగ్గర అవి లేవు, కాబట్టి లూసియస్ బతకడం చాలా కష్టమని అంటాడు. దీని తర్వాత ఎడ్వర్డ్ ఇవి దగ్గరికి వెళ్లి, ఇవి నీకు మా నాన్న ఎవరో తెలుసు కదా, మా నాన్న చాలా ధనవంతుడు, అతను ₹1కి ₹5 సంపాదించేంత తెలివి ఉన్నవాడు, మా నాన్నకి మనుషుల స్వభావం గురించి తెలియక తన స్నేహితుడి చేతిలోనే చనిపోయాడు, మా నాన్న స్నేహితుడు మా నాన్న దగ్గర ఉన్న డబ్బులకి ఆశపడి ఒక గన్ తోటి మా నాన్న షూట్ చేసి చంపేశాడు. ఇప్పుడు నువ్వు కూడా లూసియస్ కోసం చనిపోవడానికి రెడీ అయిపోయావు, మీరిద్దరు కూడా మనుషుల్ని గుడ్డిగా నమ్మేస్తారు, ఇప్పుడు నేను నిన్ను కూడా కోల్పోతే నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాను ఇవిని అడిగి ఆమెను ఒక చిన్న ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. నెక్స్ట్ ఎడ్వర్డ్ ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి ఇవి అడవి గుండా పట్టణం వెళ్ళాలని అనుకుంటుంది అనే విషయం గురించి చెప్తాడు. అప్పుడు ఆ ఊరి పెద్దలు, మన విలేజ్ లో ఉన్న వాళ్ళు అడవిలోకి వెళ్ళడం చాలా ప్రమాదకరం కదా, నువ్వు దాని గురించి ఇవికి చెప్పలేదా అని ఎడ్వర్డ్ ని అడుగుతారు. అది విని ఎడ్వర్డ్ ఇవి తన ప్రాణాలని వదులుకోవడానికి కూడా సిద్ధపడిపోయింది, కాబట్టి ఇక నేను ఇవిని ఆపలేనని అంటాడు. నెక్స్ట్ ఇవి అండ్ ఇంకో 2 అబ్బాయిలు అడవిలోకి వెళ్తారు. 2 అబ్బాయిల్ని ఎడ్వర్డ్ ఇవికి తోడుగా పంపిస్తాడు. కానీ వాళ్ళు అడవిలోకి వెళ్ళాక ముందు ఒక అబ్బాయి బాగా భయపడిపోయి విలేజ్ కి తిరిగి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇవి అండ్ ఇంకో అబ్బాయి అడవిలోకి కొంచెం దూరం వెళ్ళాక వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే వీళ్ళిద్దరూ ఒక టెంట్ వేసుకుని అక్కడే కూర్చుంటారు. అదే టైంలో వీళ్ళకి ఆ వింత జంతువు అరుపులు అనేవి వినిపిస్తాయి. ఆ అరుపులు విని ఇవితో ఉన్న అబ్బాయి అక్కడ నుండి పారిపోతాడు. కానీ ఇవి మాత్రం ఒంటరిగానే అక్కడే కూర్చుని తన ఫాదర్ చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ముందు సీన్ లో ఎడ్వర్డ్ ఇవిని ఒక చిన్న ఇంట్లోకి తీసుకెళ్లాడు కదా, అక్కడ ఒక వింత జంతువు ఆకారం ఉంటుంది. ఇవి దాన్ని చూసి కొంచెం భయపడుతుంది. అప్పుడే ఎడ్వర్డ్ ఇవి తోటి ఆకారాన్ని ముట్టుకోమని చెప్పి, ఇవి నువ్వు దీన్ని చూసి భయపడకు, ఎందుకంటే ఇది కేవలం ఒక బొమ్మ మాత్రమే, ఈ ఊరి పెద్దలు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా అబద్ధాలు చెప్తూ ఊళ్ళో ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళనివ్వడం లేదు, సో నువ్వు వింత జంతువు గురించి భయపడకుండా ధైర్యంగా టౌన్ కి వెళ్ళని అంటాడు. అప్పుడే ఇవి, మరి అడవిలో నుండి రోజు సౌండ్స్ వస్తున్నాయి కదా, అలాగే మనం డైలీ కొంత మాంసాన్ని అడవిలో పెడుతున్నాం కదా, దాంతో పాటు మన విలేజ్ లో చనిపోయిన జంతువుల చర్మాన్ని తీసి జంతువులు డెడ్ బాడీస్ ని ఊళ్ళో పడేస్తుంది ఎవరని ఎడ్వర్డ్ ని అడుగుతుంది. అప్పుడే ఎడ్వర్డ్, అడవిలో నుండి వచ్చే సౌండ్స్ ని మేమే చేస్తున్నాము, అలాగే చనిపోయిన జంతువుల చర్మాన్ని తీసింది కూడా మేమే, ఊళ్ళో ఉన్న వాళ్ళు అడవిలోకి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతిరోజు వాళ్ళని భయపెడుతూ ఉన్నాము, ఈ విషయం గురించి ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు, ఇప్పుడు ఈ విషయం గురించి నీకు కూడా తెలిసింది కాబట్టి నువ్వు ధైర్యంగా అడవిలోకి వెళ్ళని చెప్పిన విషయం ఇవికి గుర్తొస్తుంది. అదే టైంలో ఇవి అడవిలో నడుస్తూ అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద గొయ్యిలో పడబోతుంది. కానీ ఆమె చాలా కష్టపడి ఆ గోతు నుండి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఆమె అడవిలో కింద మీద పడి నడుస్తూ ఉన్నప్పుడు ఒక వింత జంతువు ఇవిని చూసి ఆమె దగ్గరికి వచ్చి ఆమెను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ ఇవి ఆ వింత జంతువు
జంతువు దగ్గర నుండి తప్పించుకుని చాలా దూరం పరిగెత్తి మళ్ళీ అడవి మధ్యలో ఉన్న గోతు దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇవి అక్కడ ఆగి తన చేతుల్ని పైకెత్తి అక్కడే నిలబడి ఉంటుంది. అది చూసి ఆ వింత జంతువు చాలా వేగంగా ఇవి దగ్గరికి వచ్చి ఆమె పైన దూకుతుంది. కానీ అదే టైంలో ఇవి పక్కకి తప్పుకోవడంతో ఆ వింత జంతువు గోతులో పడిపోతుంది. ఇంకో పక్క ఊరి పెద్దలు ఎడ్వర్డ్ దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకని మనం పెట్టుకున్న రూల్స్ ని ఫాలో అవడం లేదని అతన్ని అడుగుతారు. ఇక్కడ మనకి ఇంకో స్టోరీ రివీల్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది మనుషులు డబ్బుల కోసం ఎడ్వర్డ్ ఫాదర్ ని చంపేస్తారు. అలాగే ఇవి మా అక్కను కూడా కొంతమంది రేప్ చేసి చంపేస్తారు. దాంతో పాటు లూసిస్ అనే వ్యక్తి డాన్ని కూడా డబ్బుల కోసం కొంతమంది చంపేస్తారు. ఇలా ఆ ఊళ్ళో ఉన్న అందరి ఇళ్లలోనూ ఎవరో ఒకరు ప్రాణాలను కోల్పోతారు. దాంతోనే వీళ్ళు తమ వాళ్ళని పోగొట్టుకున్న బాధను తట్టుకోలేక కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఒక హాస్పిటల్ కి వెళ్తారు. ఈ హాస్పిటల్లోని ఊరి పెద్దలందరూ కూడా ఫస్ట్ టైం కలుసుకుంటారు. అలాగే వీళ్ళు డబ్బు కారణంగానే ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయని భావించి డబ్బుకి సమాజానికి దూరంగా బ్రతికితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని భావించి అడవి మధ్యలో ఒక గ్రామాన్ని ఏర్పరచుకుని అప్పటి నుండి అక్కడే జీవిస్తూ ఉంటారు. అలాగే ఎవరో కూడా అడవి దాటి బయటికి వెళ్ళకూడదని చెప్పి ఒక రూల్ ని పెట్టుకుంటారు. దాంతో పాటు చిన్నపిల్లలు అడవిలో నుండి ఎక్కడ బయటికి వెళ్ళిపోతారేమోనని చెప్పి బాగా భయపడిపోయి అడవిలో ఒక భయంకరమైన జంతువు ఉందని పిల్లలకి చెప్పి వాళ్ళని అడవిలో నుండి బయటికి వెళ్ళకుండా చేస్తారు. ఆ ఊళ్ళో పిల్లలు ఇదే నిజం అనుకుంటూ అక్కడే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ ప్రాసెస్ లో ఊరి పెద్దలు అప్పుడప్పుడు ఒక భయంకరమైన మాస్క్ అండ్ డ్రెస్ వేసుకుని ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళని భయపెడుతూ ఉంటారు. దాంతో పాటు ఈ ఊరి పెద్దలు తమ పట్టణంలో ఉన్నప్పుడు తమతో పాటు తెచ్చుకున్న వస్తువుల్ని తమ జ్ఞాపకాలని ఒక బ్లాక్ బాక్స్ లో పెట్టి తమ ఇళ్లలో దాచుకుంటారు. అలాగే ఈ బ్లాక్ బాక్స్ లో ఏముందో ఆ ఊళ్ళో ఉన్న పిల్లలకి తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడి తమ జ్ఞాపకాలను సమాధి చేస్తారు. నెక్స్ట్ నోవా మామ అండ్ డాడ్లు తమ ఇంటికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి తమ ఇంట్లో ఉన్న వింత జంతువు మాస్క్ అండ్ డ్రెస్ మిస్ అయిన విషయం గురించి తెలుస్తుంది. ఎక్కడ మనకి ఇవి పైన అటాక్ చేసింది వింత జంతువు కాదు, ఆ జంతువుల డ్రెస్ వేసుకున్న నోవా అని తెలుస్తుంది. మతిస్థిమితం సరిగ్గా లేని నోవా తమ ఇంట్లో ఉన్న డ్రెస్ అండ్ మాస్క్ చూసి వాటిని వేసుకుని సరదాగా అడవిలోకి వెళ్లి ఇవి కనబడగానే ఆమెను భయపడదామని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ అతను అనుకోకుండా గోతులో పడి అక్కడ ఉన్న కొమ్ము గుచ్చుకొని చనిపోతాడు. అదే టైంలో ఇవి అడవిలో నడుచుకుంటూ వెళ్లి అడవి చివరిలో ఉన్న ఒక రోడ్డును చూసి దాన్ని ఫాలో అయ్యి అడవికి ఫెన్సింగ్ లా ఉన్న ఒక గోడ దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అటువైపుగా వచ్చి ఇవిని చూసి మీరు ఎక్కడేం చేస్తున్నారని ఆమెను అడుగుతాడు. అప్పుడు ఇవి నేను అడవిలో నుండి వచ్చాను, నాకు ఇప్పుడు కొన్ని మందులు కావాలి అని చెప్పి ఆఫీసర్ కి మెడిసిన్ పేర్లు రాసి ఉన్న పేపర్ ని ఇస్తుంది. అది విని ఆఫీసర్ అయినా అడవి మధ్యలో ఎవరు ఉండరు కదా, ఈ అమ్మాయి అబద్ధంగానే చెప్తుందా అని అనుకుంటాడు. కానీ తర్వాత ఆఫీసర్ ఇవి ఎమర్జెన్సీ అనడంతో దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఆఫీస్ కి వెళ్లి మెడిసిన్ ని తీసుకుని వాటిని ఇవికి ఇస్తాడు. ఇవి కూడా ఆ మెడిసిన్ ని తీసుకుని తిరిగి తన గ్రామానికి చేరుకుంటుంది. అక్కడ ఇవి నేను అడవిలోకి వెళ్ళినప్పుడు ఆ వింత జంతువు నా పైన అటాక్ చేసింది, కానీ అది ఒక పెద్ద గొయ్యిలో పడి చనిపోయిందని అంటుంది. అది విని నోవా పేరెంట్స్ కి తమ కొడుకు చనిపోయాడనే విషయం గురించి అర్థమవుతుంది. అప్పుడే ఎడ్వర్డ్ నోవా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి మీరు నోవా గురించి బాధపడకండి, నోవా చనిపోయి మనకి చాలా పెద్ద హెల్ప్ చేశాడు, ఇప్పుడు ఇవి తన పైన వింత జంతువు అటాక్ చేసిందని ఊళ్ళో వాళ్ళకి చెప్పింది కదా, సో అందువల్ల ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మళ్ళీ అడవిలోకి వెళ్ళాలని అనుకోరు, కాబట్టి మనం మళ్ళీ ప్రపంచానికి దూరంగా ఇక్కడే ఇదివరకలాగే జీవించొచ్చని అంటాడు. నెక్స్ట్ ఆ డాక్టర్ గారు ఇవి తెచ్చిన మెడిసిన్ తోటి లూసియస్ ని సేవ్ చేస్తాడు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఓకేనా? సో ఈ రోజు ఫ్రెండ్స్ మీకు గనక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.